సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 446వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికతలో మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం అర్థం చేసుకోగలిగితే భగవంతుడు 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సీక్రెట్ రివీల్ చేయడం జరిగింది. ఏమిటండి సీక్రెట్? ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియనటువంటి సీక్రెట్. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అర్థమైందండి. ఇది కాలచక్రం యొక్క అంతిమ శ్వాసలో ఉన్నటువంటి కాలచక్రము, కలియుగం యొక్క అంతిమ సమయము. ఈ యొక్క ఆఖరి జన్మ ద్వారానే నీవు ఏవైతే నీ లక్ష్యం ఉందో అది నెరవేర్చుకోవాలి. ఈ లక్ష్యం ఏంటి? సంస్కార పరివర్తన. ఎందుకంటే అతి త్వరలోనే నూతన కల్పము ప్రారంభము కాబోతున్నది. కాలచక్రములో సత్యయుగము ఆరంభము కాబోతున్నది అని భగవాను వాచ. అర్థమైందండి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయాన్ని మనము కానీ గమనించినట్లయితే ఏమర్థమవుతుందండి? ఇది కాల్ ఆఫ్ గాడ్, కాల్ ఆఫ్ టైం అంటారు. ఇది కాలం యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు అంటారు. భగవంతుడి యొక్క పిలుపు. మేలుకోండి, రేపటి రోజున మీరు పశ్చాత్తాపడవలసి వస్తుంది. భగవంతుడా మాకెందుకు చెప్పలేదు ముందుగానే? మేము ఇదే ఆఖరి జన్మ, ఇదే అంతిమ శ్వాసలో ఉన్నది. ఈ ఒక్క జన్మ మాత్రమే, ఈ ఒక్క శరీరం మాత్రమే మాకు అందుబాటులో ఉన్నది. మా సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికి 2 యుగాలుగా, ద్వాపర యుగము, కలియుగము, ఈ 2 యుగాలుగా దైహిక భ్రాంతిలో పడిపోయి మేము చేసినటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితముగా ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అరకల్పము ఆ విధంగా మనము దిగజారుతూ మన అజ్ఞానములో ఉండిపోయి నేను దేహం అన్న భ్రాంతిలో పడిపోయి మేము ఈ విధంగా చేశాము. దీనిని పరివర్తన చేసుకోవడానికి దీనికి ఏమంటారు? దీన్ని యాంటీడోట్. ఏదైతే ఇప్పుడు మనం తమో ప్రధాన సంస్కారాలతో ఉన్న ఆత్మని సతో ప్రధాన సంస్కారాలుగా చేసుకోవాలంటే మాకున్నది ఒకే ఒక్క జన్మ, ఇదే ఆఖరి శ్వాస అన్న సంగతి మాకెందుకు చెప్పలేదని భగవంతుని ప్రశ్నిస్తాం. అందుకని భగవంతుడు అంటున్నాడు, భగవాను వాచ. భగవంతుణ్ణి మనము జన్మలుగా మనం ఏం చేస్తున్నాం? మన ప్రార్థనల్లో పతిత పావన అంటున్నాం. అంటే మేము పతితులం అయిపోయాము. హే భగవంతుడా, వచ్చి మమ్మల్ని పావనము చెయ్యండి. ఇప్పటి వరకు మేము అనుకున్నటువంటి విధానాల ద్వారా పావనము అవ్వలేదు. అందుకనే రోజు రోజుకి పతితుల సంఖ్య పెరుగుతుంది, పావనుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. అందువలన పతిత పావన అన్నటువంటి విషయాన్ని చాలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుస్తుంది. ధార్మిక దృష్టికోణంలో పతిత పావన అంటాము. మనం అన్ని రకరకాల ప్రక్రియలు చేస్తాము, భగవంతుణ్ణి వేడుకుంటాము. అసత్యములో ఉన్నాము, సత్య మార్గంలో తీసుకొని వెళ్ళండి అంటాము. అసతో మా సద్గమే, ఇలాగ అనేక ప్రార్థనల ద్వారా భగవంతుని వేడుకుంటాము. కానీ అంధవిశ్వాసములో ఆ విధంగా మనం ఆరాధన, పూజ, ప్రార్థన చేస్తున్న కారణంగా ఈ యొక్క సమయం యొక్క పిలుపు, కాలం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు మనము అర్థం చేసుకోలేకపోయాము. ఇది ధార్మిక కోణంలో అర్థం కాదు, కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అక్కడ ఖచ్చితంగా మన బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటాం కాబట్టి మనకి విషయం స్పష్టమవుతుందండి. ఇది ముఖ్యమైనటువంటి తేడా. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము గీతా శ్లోకాన్ని తీసుకున్నాము, 10వ అధ్యాయంలోని 10వ శ్లోకము. ఇప్పుడు మనం ఉపనిషత్తు యొక్క గంభీరమైనటువంటి ఒక శ్లోకం అండి. పరమాత్మని పొందితేనే నేను స్వర్గములోకి వెళతాను. ఇది అండి ఈ యొక్క నేను చెప్పబోయే ఉపనిషత్తు యొక్క సారాంశము. ఖచ్చితంగా పరమాత్మని మనం తెలుసుకొని తీరాలి. ఉపనిషత్తు మహామంత్రం కూడా ఇదే తెలియజేస్తుంది. ఇది ఎందులో ఉందండి? శ్వేతాశ్వతర ఉపనిషత్తు. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. 3.8 శ్వేతాశ్వర ఉపనిషత్తు 3.8 అంటే 3వ అధ్యాయంలోని 8వ మంత్రము. ఇది అత్యంత ప్రసిద్ధమైనది. ఇది పరమాత్మ యొక్క స్వరూపాన్ని మరియు మోక్ష మార్గాన్ని వివరిస్తుంది. మోక్ష మార్గం అంటే లిబరేషన్ అంటాం కదా.
అర్థమైంది. లిబరేషన్ అంటే ఏమిటి, మోక్షం అంటే ఏంటి, శరీరం విడిపోయే సమయానికి ఆత్మని సంస్కరించుకోగలిగితే సత్యయుగంలోకి వెళతాము, లేకపోయినట్లయితే మన సంస్కారాలకు అనుగుణంగా మనము సత్య త్రేత ద్వాపర కలిలో మన యొక్క జన్మలు ఉంటాయి. పునర్జన్మ ఖచ్చితంగా తీసుకోవలసిందే, జన్మరాహిత్యం అంటూ ఏమీ లేదు. ఇప్పటికే మనం అనేక మార్లు చర్చించుకున్నాం విషయాన్ని. ఇప్పుడు ఒక్కసారి మంత్రాన్ని పరిశీలిద్దామండి. 3వ అధ్యాయము, అది కాదు, మన శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.8. వేదాహమేతం పురుషం మహాంతం, వేదాహమేతం పురుషం మహాంతం, అది మొదటి పంక్తి. ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్, గీతలో కూడా 8వ అధ్యాయం 9వ శ్లోకంలో ఉంది. అది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇదే పదం ఉంటుంది, ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్, ఇందులో ఉంది. తమేవ విదిత్వాతి మృత్యుమేతి, తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే యనాయ, నాణ్యః పంథా విద్యతే యనాయ. ఇప్పుడు ఒక్కసారి దీని అర్థంలోకి వెళదామండి. వేద, అహం అంటే ఏంటి, అహం అంటే నేను, వేద అంటే తెలుసుకున్నాను. అర్థమైందండి. భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు అంటున్నారనమాట వేదాహం. అర్థమైందండి. ఏతం పురుషం, ఆ పరమ పురుషుడిని, చైతన్య స్వరూపుడిని, పరమాత్మని, ఈశ్వరుడిని, ఆ నిరాకార జ్యోతి స్వరూపుడిని, మహాంతం అంటే మహోన్నతుడైన, అతి గొప్పవాడైన, ఆదిత్యవర్ణం అంటే ఏంటి, సూర్యుని వలె ప్రకాశించేవాడిని. ప్రపంచానికి ఒకే ఒక్క సూర్యుడు, అర్థమైంది, విశ్వానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు ఒకే ఒక సూర్యుడు. అదేవిధంగా భగవంతుడు కూడా విశ్వాత్మలందరికీ ఒక్కరే. తమసః పరస్తాత్, తమసః పరస్తాత్ అంటే ఏంటి, అంధకారానికి అతీతంగా ఉంటాడు. భగవంతుడే జ్ఞాన సూర్యుడు, సంపూర్ణ వెలుగుతో ఉంటాడు కాబట్టి ఆయన అంధకారములో ఉండడు. అంధకారానికి అవతల ఉన్నవాడిని తమేవ విదిత్వా, ఆ పరమాత్మనే తెలుసుకొని, అర్థమైందండి, అతి మృత్యుం ఏతి, ఆ విధముగా తెలుసుకున్నవాడు మరణాన్ని అధిగమిస్తాడు. అంటే మరణాన్ని అధిగమించడం అంటే ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, జననము మరణం అనేది కేవలం భౌతిక తత్వానికి మాత్రమే, ఆత్మకి జననము లేదు, మరణము కూడా లేదు. ఆ విధముగా తెలుసుకున్నవాడు మరణాన్ని అధిగమిస్తాడు. నా అన్యః పంథా, ఈ విధంగా పరమాత్మను తెలుసుకోవడానికి ఇంకా వేరే పంథ అంటే మార్గము. యక్ష ప్రశ్నల్లో కూడా మనము కహ పంథాహ అని తెలుసుకున్నాం, మార్గం, ఏ మార్గం శ్రేష్టం అని. ఇక్కడ ఏమంటున్నాడు, నా అన్యః పంథ అంటే ఇంకా పరమాత్మని పొందాలి, పరమాత్మ యొక్క సత్యమైన స్వర్గ వారసత్వాన్ని పొందాలి, దీని కొరకు వేరే మార్గము లేదు, ఆల్టర్నేటివ్ లేదు. అంటే స్వర్గంలోకి వెళ్ళడమా మానేయడమా అది మీ ఇష్టం అన్నమాట, ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోవాల్సిన విషయం. బుద్ధినేత్రం తెరుచుకుంటే ఒక రకంగా ఉంటుంది నిర్ణయం, లేకపోయినట్లయితే ఇంకో రకంగా ఉంటుంది. విద్యతే అయనాయ, మోక్షం పొందడానికి, అర్థమైందని, వేరే మార్గము లేదు. ఒక్కసారి పంక్తి వైజ్ చూద్దామండి. వేదాహమేతాం పురుషం మహాంతం అంటే ఏమిటి, నేను ఆ మహోన్నత పరమ పురుషుని తెలుసుకున్నాను. తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారు, ఎస్ వి హావ్ రియలైజ్డ్. సోల్ అంటే ఆత్మానుభూతి, పరమాత్మ అనుభూతి. అసలు ఆత్మానుభూతి చేస్తే చాలండి, పరమాత్మ దొరుకుతాడు. ఇది ఖచ్చితంగా దొరుకుతాడు, తిరుగులేని తిరస్కరించలేని సత్యము. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస ప్రస్థాత్ ఏమిచ్చాడు, ఆయన సూర్యుని వలె స్వయం ప్రకాశకుడు. స్వయం ప్రకాశకుడు, అన్ని రకాల అజ్ఞానాంధకారానికి అతీతుడు. అజ్ఞానం అంధకారం లేదు, మనుషులందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందుకని తమసోమా జ్యోతిర్గమయ అంటాం. అర్థమైందండి, మమ్మల్ని అజ్ఞాన అంధకారాన్ని వదలగొట్టు తండ్రి అని ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3-28 ఉంటుంది ఆ శ్లోకం, అసతోమా సద్గమయ. తమేవ విదిత్వాతి మృత్యుమేతి అంటే ఏమన్నాడు, ఆయనను తెలుసుకున్నవాడే జనన మరణ ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడంట. పరమాత్మని తెలుసుకుంటే మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో జ్ఞానము, విజ్ఞానము మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మ అవినాశి, ఆత్మ జననానికి మరణానికి అతీతం అన్న సంగతి అర్థమవుతుంది. 2వ అధ్యాయం 20వ శ్లోకం గీత ఏం చెప్పిందండి, న జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న హన్యతే హన్యమానే శరీరే. శరీరం అంతమవుతుంది కానీ ఆత్మకి మరణము లేదు. ఆత్మకి మరణం ఎందుకు లేదు, ఆత్మకి జననము కూడా లేదు. అర్థమైందండి. ఇక్కడ
అది నాణ్య పంధ విద్యతే అయనాయ అంటే ఏమన్నాడు ఇక్కడ? మోక్షానికి ఇదొక్కటే మార్గము, దీనికన్నా మరొక మార్గము లేదు అన్నాడు. ఒకసారి తాత్పర్యాన్ని చూడండి. ఈ మహోన్నత పరమ పురుషుడు సూర్యుని వలె ప్రకాశిస్తాడు, అజ్ఞాన అంధకారానికి అవతల ఉన్నాడు. పరమాత్మక లక్షణాలు జాగ్రత్తగా గమనించండి. మనం పరమాత్మను తెలుసుకోకుండా నేను నమ్ముకున్న ఒక దేవతా స్వరూపాన్ని భగవంతుడిగా మనం ఆరాధిస్తున్నాం, పరమాత్మతో కనెక్ట్ అవ్వటం లేదు. పవర్ సెంటర్ ఎక్కడైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వటం లేదు, పవర్ రావటం లేదు. అందుకని ఎలాగున్నామో అలాగే ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పరమ పురుషుడిని నేను తెలుసుకున్నాను, ఆయనను నిజంగా తెలుసుకున్నవాడే మరణాన్ని అధిగమిస్తాడు. తెలుసుకుంటేనే జనన మరణ చక్రం. ఆత్మ అవినాశి నయనం చిందంతి శస్త్రాన్ని ఉంది కదా 2వ అధ్యాయంలో 23. ఆ పరమాత్మను తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనిషి మృత్యువును అంటే ఏంటి, జనన మరణ చక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఈ జనన మరణం అనేటువంటి ఆ భ్రాంతి నుంచి బయటపడతాడు. నిశ్చింతగా ఉంటాడనమాట. అమ్మయ్య, అసలు నాకు మరణము లేదు, నాకు జననము లేదు, నేను ఎప్పటికీ ఉంటాను, కొంత సమయం ఆత్మస్వరూపంలో ఉంటాను, మళ్ళీ దేహం దొరికితే దేహాన్ని తీసుకొని ఈ సృష్టి రంగంలో సంస్కారాలకు అనుగుణంగా పాత్రని అభినయిస్తాను. ఇందులో ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాడు. ఆదిత్యవర్ణం, భగవంతుడు సూర్యుని వలె ప్రకాశవంతమైన వాడు. తమసా పరస్తాత్, ఆయన అజ్ఞానము అంటే మాయ అనే చీకటికి అతీతమైన వాడు. జ్ఞానమే మార్గము, కేవలము ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే అమరత్వం సిద్ధిస్తుంది అని ఈ మంత్రము నొక్కి చెబుతుంది. సాంప్రదాయక దృక్పథంలో ఇక్కడ శంకరాచార్యులు, అద్వైత వేదాంతాలు వీళ్ళు ఉన్నారు కదా, రామానుజాచార్యులు, విశిష్టాద్వైతం వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క వ్యాఖ్యానం కూడా కొంత నేను రాశాను ఇక్కడ. శంకరాచార్యుల వంటి అద్వైత వేదాంతులు మరియు రామానుజుల వంటి విశిష్టాద్వైత పండితుల విశ్లేషణ ప్రకారము పురుషం మహాంతం అంటే ఏమన్నాడు ఇక్కడ? పురుషుడు, ఈ పురుషుడు యొక్క నిర్వచనం ఇచ్చాడండి, చాలా బాగా ఇచ్చాడు. పురుషుడు అంటే ఏమనిచ్చాడు? శరీరములో నివసించేవాడంట. పురి అంటే శరీరం, పురి శయనాత్, ఈ యొక్క శరీరములో ఆత్మ ఇక్కడ రిసైడ్ అవుతుంది మనకి. ఇది ఒక ఇల్లు అనమాట, ఆత్మకి ఇల్లు అనమాట. ఇది ఇక్కడ బురుకుటి మధ్యలో మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో, ఎలాగైతే ఉంటున్నామో అలాగా పురి శయనాత్ అని అన్నాడు. బ్రాకెట్లో ఇస్తే నేను రాసుకున్నా, చాలా బాగా ఇచ్చాడు. పురుషుడు అంటే అది గుర్తుపెట్టుకోండి. లేదా విశ్వమంతా నిండి ఉన్న పరమ, విశ్వమంతా అంటే ఎక్కడ? ఆత్మ. ప్రతి ఒక్క జీవిలో శరీరము ఆత్మ, శరీరము ఆత్మ. మన మనుష్య సృష్టి తీసుకోండి, పశువులు, పక్షులు, తెములు, కీటకాదులు, శరీరము ఆత్మ రెండు ఉన్నాయన్నమాట. అందుకని అక్కడ ఏంటి, మనం పరమాత్మ సర్వవ్యాపి అనేటువంటి అక్కడి నుంచి వచ్చిందనమాట. పరమాత్మ సర్వవ్యాపి కాదు, ఆత్మ సర్వవ్యాపి అనుకుంటే మీకు అది స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకేమిచ్చాడు? ఆయన మహాంతం అంటే దేశ కాల వస్తు పరిమితులకు అతీతమైన వాడు. ఎక్కడ ఎన్ని శ్లోకాలైనా, ఎన్ని మంత్రాలన్నా, ఎన్ని శాస్త్రాలైనా చదువుకోండి, భగవంతుడు ఒక్కరే వారు నిరాకారుడు, పరమాత్మ, ఈశ్వరుడు అనే విషయమే మనకు స్పష్టమవుతోంది. అర్థమైందండి? దేశ కాల వస్తు పరిమితులకు అతీతమైన వాడు. ఆదిత్యవర్ణం అంటే సూర్యుడు తనను తాను చేసుకుంటూ లోకానికి వెలుగునిచ్చేలాగా పరమాత్మ కూడా స్వయం ప్రకాశకుడు. ఆయనను చూడటానికి వేరే వెలుగు అవసరము లేదు. అర్థమైందండి? వేరే వెలుగు అవసరం లేదు. ఆయనకు వేరే వెలుగు అవసరం, ఆయననే స్వయం ప్రకాశకుడు అన్నప్పుడు. తమసః పరస్థాత్ అంటే తమస్సు అంటే ఏంటి? అజ్ఞానము. అజ్ఞానము లేదా మాయ. పరమాత్మ అజ్ఞానం అనే చీకటికి ఆవల అంటే మాయా ప్రభావం లేని శుద్ధ చైతన్య స్థితిలో ఉంటాడు. తమేవ విదిత్వాహ, ఆయనను తెలుసుకోవడం అంటే మేధస్సుతో గ్రహించడం కాదు, ఏదో మనము ఒక నాలెడ్జ్ పరంగా తెలుసుకోవడం కాదండి, అనుభూతిలోకి రావాలి, పరమాత్మను అనుభూతి చెయ్యాలి. దానికోసం పద్ధతి ఏంటి? ఆత్మ అనుభూతి చెయ్యాలి. ఆ సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ మర్చిపోయి మనం గాడ్ కోసం ట్రై చేస్తున్నాం, మనం ఫెయిల్ అయిపోతున్నాం. అర్థమైందండి? అంటే మేధస్సుతో ఏదో బుద్ధితో గ్రహించడం కాదంట, ఆయనతో తనకున్న అనన్యత్వాన్ని, వన్నెస్ అనుభూతి చెందడము. నాణ్య పంధాహ, సంప్రదాయం ప్రకారం మోక్షానికి జ్ఞానము తప్ప మరో దారి లేదు. మనకి లిబరేషన్ అంటే లిబరేషన్ అండ్ ఫ్రూషన్ అంటాడు, ముక్తి జీవన్ముక్తి అంటాడు. ముక్తి అంటే పరంధామానికి వెళ్ళి కూర్చుంటాము, శరీరం దొరకదు. అదే జీవన్ముక్తి అంటే ఏంటంటే మనకి మళ్ళీ శరీరం దొరుకుతుంది, సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ దొరుకుతుంది, దాన్ని జీవన్ముక్తి అంటారు. కర్మలు లేదా ఉపాసనలు చిత్తశుద్ధిని చేస్తాయి. చూసారా, కర్మలు లేదా ఉపాసనలు చిత్తశుద్ధిని చేస్తాయి, కానీ మృత్యువును దాటించేది కేవలము ఆత్మజ్ఞానము మాత్రమే. అండర్లైన్ చేసుకోండి.
ఆధ్యాత్మిక దృక్పథంలో ఈ మంత్రాన్ని భగవంతుడు అంటే ఈశ్వరుడు శివపరమాత్మ యొక్క దివ్య స్వరూపానికి మరియు వర్తమాన సంగమ యుగముకు అన్వయించవచ్చును. ఇప్పుడు క్రిటికల్ సమయం చెప్పాను చూసారా, కలియుగం యొక్క అంతిమ సమయం, సృష్టి యొక్క ఆరంభ సమయము, చాలా క్రిటికల్ సమయం. ఈ యొక్క సమయంలో భగవంతుడే ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఉపనిషత్తుల ద్వారా అనుకోండి. జ్యోతి స్వరూపం ఆదిత్యవర్ణం అంటే సూర్యుని వంటి తేజోమయుడైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు పరమాత్మ అజ్ఞానం అనే కలియుగ రాత్రి అంటే తమస్సు అంటే కలియుగం కదా, కలియుగం అంటే చీకట్లో ఉన్నాం, అందరూ చీకట్లోనే ఉన్నారు, అందుకని అసతోమ సద్గమే అంటారు. ముగిసే సమయంలో అవతరించి జ్ఞాన సూర్యుడిగా వెలుగునిస్తారు. పరమాత్ముడి నివాస స్థానం ఏంటండి? తమసా పరస్తాత్ అంటే పరంధామం అంటున్నాడు. ఈ సృష్టి చక్రానికి పంచభూతాల ప్రపంచానికి ఆవల ఉన్న పరంధామము, ముక్తిధామము, నిర్వాణ ధామము, శాంతిధామము, అమరధామము, బ్రహ్మ మహాతత్వము ఆయన నివాస స్థానము. జ్ఞానమే విముక్తి అన్నాడు ఇక్కడ. జ్ఞానము, భక్తి నుండి జ్ఞానము, భక్తి జ్ఞాన వైరాగ్యం అంటారు. ఈ 3 స్టేజెస్ అన్నమాట. భక్తి పూర్తయితే ఈ జ్ఞానం అర్థమవుతుంది. భక్తి మార్గంలో కేవలం పూజలు చేస్తారు, కానీ రాజయోగము ద్వారా పరమాత్మను ఆయన యథార్థ స్వరూపములో అంటే జ్ఞానము మరియు యోగము ద్వారా తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక తత్వము. ఇలా ఈశ్వరుడిని అంటే పాయింట్ ఆఫ్ లైట్ స్మరించడం ద్వారానే మనిషి వికారాల నుండి జనన మరణ చక్రం యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తాడు. మోక్షము కొరకు మరెక్కడికో వెళ్ళనవసరం లేదు. నాణ్య పంధ అన్నాడు చూసారా, వేరే మార్గము లేదు. సమయాన్ని ఇప్పటికే చాలా వృధా అయిపోయింది, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఈ శరీరములో ఉంటూనే పరమాత్మతో సంబంధం జోడించటమే ఏకైక మార్గము. ఇప్పుడు మనకి ఇందులో క్రాస్ రిఫరెన్సెస్ ఉపనిషత్తుల్లో ఇచ్చాడు, మరియు గీత గురించి ఇచ్చాడు. మీకు కొన్ని రిఫరెన్సెస్ మీకు తెలియచేస్తాను. ఉపనిషత్తుల్లో సమానమైన సత్యాలు క్రాస్ రిఫరెన్సెస్. ఈ మంత్రము ఇదే భావంతో లేదా స్వల్ప మార్పులతో ఇతర వేద భాగాల్లో కనిపిస్తుంది. పురుష సూక్తము ఋగ్వేదము 10.90.16 10.90.16 యజుర్వేదం అని అన్నాడు. ఇదే మంత్రం యథాతథంగా పురుష సూక్తములో వస్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం తమేవ విద్యాన్ అమృత. ఇహ కొంత తేడాతోని మీకు ఆ పదాలు వస్తాయి. ఆ పరమ పురుషుడిని ఇక్కడ ఈ జన్మలోనే తెలుసుకున్నవాడు అమృతుడు అవుతాడు. అమృత అంటే మృత అంటే శరీరం, అమృత అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు అవుతాడు, అమృతుడు అవుతాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో మనం ఇప్పటికీ అనుకున్నాం కదా, 1:3:28 బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల యొక్క అధ్యాయం ప్రక్రియ మొదలుపెట్టిన ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 ఏంటండి? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యము నుండి సత్యములోకి, అజ్ఞానము నుండి చీకటి నుండి వెలుగు అనబడే ఆధ్యాత్మిక జ్ఞానములోకి, మృత్యువు నుండి అమరత్వానికి నడిపించమని ప్రార్థన. దాన్ని మనం ఎక్కువగా చెప్పుకోక్కర్లేదు. ఇది 3.8 మంత్రంలోని తమసా పరస్తాత్ భావానికి సరిపోతుంది. కఠోపనిషత్తు నిత్యో నిత్యానాం చేతనాం అన్నాడు. నిత్యులలో నిత్యుడైన, చేతనులలో పరమచేతనుడైన ఆ ఏకైక పురుషుడిని హృదయములో దర్శించిన వారికి శాశ్వత శాంతి లభిస్తుంది. అర్థమైందండి? శాశ్వత శాంతి సత్యత్రేతాయుగంలో లభిస్తుంది. ముండకోపనిషత్తు 2.2.9 హిరణ్యయే పరే కోచే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి. ఇది మనం రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. ఆ పరమాత్మ జ్యోతులకు జ్యోతి, పరంజ్యోతి, ప్రకాశవంతమైన వాడు, అజ్ఞానానికి అతీతుడు. సంప్రదాయ ఉపనిషత్తు వివరణ పురుషం మహాంతం అన్నాడు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నాడు అంటే, కాస్త బుద్ధిలో ఏదో ఒక్క పాయింట్ అన్నా మీ బుద్ధిలో కూర్చుంటుంది అని చెప్పి ఇవన్నీ చర్చించడం. లేకపోతే ఒక శ్లోకాన్ని చెప్పి దాని మంత్రం చెప్తే మళ్ళీ ఈ చెవితో విడిచిపెడతాము, బాగుంది అంటారు. బాగుండడం కాదు, జీవితంలో ఆచరించే విధానం భగవంతుడు చెప్తున్నాడు. అదే ప్రతి దాన్ని మనం తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోవడం. పురుషం మహాంతం అంటే ఉపనిషత్తుల భాషలో హిరణ్య గర్భానికి అతీతుడు, ప్రకృతి పురుష ద్వైతానికి అతీతుడు. ఇతడు శరీర పురుషుడు కాదు, ఇతడు జీవాత్మ కాదు. పరమాత్మ తత్వము ఆదిత్యవర్ణం అంటే భౌతిక అర్థములో సూర్యుడు కాదు, జ్ఞాన ప్రకాశ స్వరూపుడు. భౌతికంగా సూర్యుడు కాదండి, ఇక్కడ సూర్యుడు వెలుగు కాదు, జ్ఞాన ప్రకాశం. అక్కడ ఆ విధంగా దాని కంపారిజన్ ఇచ్చాడనమాట. ముండకోపనిషత్తులో నతత్ర సూర్యోభాతి, పరమాత్మ నివాస స్థానమైన పరంధామములో సూర్యుడు ఉండడు. మన గీతలో కూడా 15వ అధ్యాయంలో 6వ శ్లోకం ఉంది కదా,
తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఈ విధంగా అగ్ని కూడా ఉండదు. స్వయం ప్రకాశంలో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ అవసరమే లేదు. ఎక్కడికైతే ఒకసారి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి మళ్ళీ కలియుగంలో వెళ్ళవలసిన పని లేదో అది నా ధామము, పరంధామము అంటాడు. అదేవిధంగా ఇక్కడ తమసా పరస్తాత్ ఆదిత్యవర్ణం మీద 8వ అధ్యాయము 9వ శ్లోకం అండి. అక్షర బ్రహ్మయోగంలో ఉంటుంది. కవిం పురాణ మనుషాసితారం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. సో ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్, అదే కూడా ఇది గీతలో కూడా మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేసింది. తమేవ విదిత్వా. జ్ఞానం అంటే ఏమిటి? ఇది శాస్త్ర జ్ఞానం కాదు. శాస్త్రం అంటే ఊరికి పఠన పారాయణ శ్రవణ చేసుకుంటున్నాం. ఇది అనుభూతి జ్ఞానం. ఉపనిషత్ స్పష్టంగా చెబుతుంది, తెలుసుకోవడమే మోక్షము. నాణ్య పంధ అత్యంత కీలక వాక్యం ఏంటండి? కర్మ, ఉపాసన, యోగ ఇవన్నీ సహాయకాలు మాత్రమే. అర్థమైందండి? మోక్షానికి ప్రత్యక్ష మార్గము పరబ్రహ్మ జ్ఞానము మాత్రమే అన్నాడు. పరబ్రహ్మ అంటే పరమాత్మ యొక్క సత్యమైనటువంటి పరిచయం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలను మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమంటున్నాడు? ఇది పుస్తక జ్ఞానము కాదు, శాస్త్ర జ్ఞానము కాదు, పుస్తక జ్ఞానము కాదు. ఇది దివ్య జ్ఞానము, పరమాత్మ స్వయముగా ఇచ్చే జ్ఞానము. నేను ఆత్మను, నా తండ్రి విశ్వాత్మలకు తండ్రి అయిన పరమాత్మ, పురుషం మహాంతం. పరంపిత పరమాత్మ దేహధారి కాదు, అంటే వారికి స్వంత దేహము లేదు, సర్వోన్నతుడు, శాశ్వతుడు. అందుకని ఈశ్వరుడు పరంపిత పరమాత్మ అన్నారు. ఆదిత్య వర్ణం అంటే జ్ఞాన సూర్యుడు. పరమాత్మను ఏమంటారు? జ్ఞాన సూర్యుడు అంటే ఆయన జ్ఞానము ఆత్మని ప్రకాశింపజేస్తోంది. ఆత్మలో ఉన్న కుళ్ళు కడగరానికి పరమాత్మ ఆదిత్యవర్ణం సూర్యకాంతి తేజోమయుడైన ఆ విధంగా ఆ జ్ఞాన ప్రకాశము మనలో ప్రవహించినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు పవిత్రమవుతాయి, అజ్ఞానంధకారాన్ని తొలగిస్తుంది. తమసా పరస్థాత్. తమసా పరస్థాత్ అంటే ఏమిటి? మాయకు అతీతుడు పరమాత్మ. మాయకు అతీతుడు పరమాత్మ. పరమాత్మకి దేహం లేదు కదా. దేహం అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటే మాయ. త్రిగుణాతీతుడు భగవంతుడు. ఎందుకంటే ప్రకృతి ద్వారానే మనకి త్రిగుణాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం 14వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో. అర్థమైందండి? త్రిగుణాలకు అతీతుడు, జనన మరణ చక్రంలో ప్రవేశించాడు. అందుకే కేవలం పరమాత్మ మాత్రమే పతిత పావనుడు. అతి మృత్యుమేతి అన్నాడు. మరణాన్ని ఎలా దాటుతాము? శరీరం మరణము కాదు, అసలు సమస్య ఆత్మ అవగాహన లేకపోవడమే నిజమైన మరణము. ఆత్మజ్ఞానం లేకపోవడం అంటే మనం బ్రతికుండగా కూడా జీవోత్సవం అంటాం సరా. జీవోత్సవం అంటే ఏంటి? బ్రతికుండగా కూడా మనం అసలు ఆత్మజ్ఞానమే లేదు కదా. శరీరంతోనే ఇదే జీవించేస్తున్నాం. అంటే ఆత్మ లేకపోతే ఏ విధంగా అయితే శరీరం శవం అవుతుందో, బ్రతికుండగా ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఈ శవం లాగే శరీరాన్ని మోస్తూ, అందుకని హౌ ఆర్ యు అంటే ఏమంటాడు? పుల్లింగ్ ఆన్ అంటాడు. లాగుతున్నామండి, మోస్తున్నామండి, ఏడుస్తున్నామండి అంటారు. అంటే ఆత్మజ్ఞానం ఉంటే అది అది అవి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. శరీర మరణం కాదు, అసలు సమస్య ఆత్మ అవగాహన లేకపోవడమే నిజమైన మరణము. పరమాత్మ జ్ఞానము ద్వారా ఆఖరికి వచ్చేసామండి. 2 మహావాక్యాలు ఉన్నాయి. పరమాత్మ జ్ఞానము ద్వారా ఆత్మ అమరత్వాన్ని అనుభూతి చెందుతుందంట. ఆత్మ అమరత్వం పరమాత్మ ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా ఆత్మ అమరత్వము. ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదని నిశ్చింతగా ఉంటాం. అసలు నాకు చావు లేదు. దేనికి భయపడుతున్నాడు ఈ రోజున మనిషి? మృత్యువుకి భయపడుతున్నాడు. మృత్యువే లేదంటున్నాడు కదా. అదనమాట విషయం. ఇందులో మనం జీర్ణించుకోగలిగితే ఈ ఉపనిషత్తుల జ్ఞానము కానీ, గీతా జ్ఞానము కానీ, మిగతావన్నీ కూడా ఆధ్యాత్మిక దృష్టికోణంలో జీర్ణించుకోగలిగితే మనకేమవుతుందంటే మృత్యువు మీద మనకి భయం పోతుందండి. అర్థమైందండి? ఆ జనన మరణ చక్రం యొక్క జ్ఞానము ప్రాప్తిస్తుంది. నాణ్య పంధ అన్న సంగతి అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నాణ్య పంధ అంటే ఏంటి? ఏమంటున్నాడు? ఇది భక్తి మాత్రమే సరిపోదు, కర్మ మాత్రమే సరిపోదు. కేవలము ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానము అంటే రాజయోగ సంబంధమే మోక్ష మార్గము. భగవద్గీత అనుసంధానం చేస్తే 10వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో తేషామేవానుపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అంటాడు. జ్ఞాన ప్రకాశము ద్వారానే ఆత్మలో ఉన్న కుళ్ళుని నేను కడుగుతాను అంటున్నాడు.
అది ఎందులో వచ్చింది? 10వ అధ్యాయం విభూతి యోగంలో 11వ శ్లోకం. అదేవిధంగా భగవంతుడు 18వ అధ్యాయంలో ఆఖరి ఇంకొక రిఫరెన్స్ అండి, 1866. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏం చెప్తాడు? సర్వధర్మాన్ని పరిత్య, దేహ ధర్మాలు విడిచిపెట్టండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి, ఆత్మ అనుభూతి చేసుకోండి. ఏకైక శరణాగతి ఒక్క భగవంతుడు మాత్రమే. సారాంశ మహావాక్యం, 1 లైన్ ఎసెన్స్, లాస్ట్ మహావాక్యం అండి. పరమాత్మను తెలుసుకోవడమే మోక్షము, ఆ మార్గము తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నానండి. తదుపరి అంశంలో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మికం ఉన్న తేడాన్ని కూడా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. ఇంతటితో సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.